T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య రసవత్తర పోరు జరగనుంది. టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఆల్రౌండ్ ప్రదర్శన చేసి కప్పుతో తిరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. 17 ఏళ్ల తర్వాత T20లో ఇండియా ఫైనల్కి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అటు దేశవ్యాప్తంగా కూడా సంబరాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 17 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండియా వరల్డ్ కప్ కొట్టాలని ప్రతి ఒక్కరిలో కూడా ఆశ అయితే చిగురిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యువ క్రికెటర్లో గల్లీ క్రికెట్ నుంచి ఆడుతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వైజాగ్ అంటేనే క్రికెట్కి పెట్టింది పేరుగా చాలామంది ఇప్పటికే ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నిసార్లు సెమీఫైనల్కి వెళ్ళడం, ఫైనల్కి వెళ్ళడం, చేజార్చుకోవడం ఇది ఇండియా టీంకి ఇప్పటి వరకు రివాజ్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే యుఎస్ఏలో దాదాపుగా మొత్తం జరుగుతున్నటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడా పై చేయి సాధించినటువంటి ఇండియా టీం ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలతో ఫైనల్కి సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు గెలుపోవటంలో ఎలా ఉండబోతున్నాయి, ఇండియా టీం పొజిషన్ ఎట్లా ఉంది, ఏం చెప్తారు? ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి టీం ప్లేయర్స్ ఎట్లా ఉన్నారు, ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఫైనల్ జరగడం వాళ్ళందరికీ. హిట్ మ్యాన్ అనేది రోహిత్ శర్మ గారు బాగా ఆడుతున్నారు కాబట్టి ఎప్పటి నుంచో హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్ ఖచ్చితంగా మనం కొట్టాం ఇది అనిపిస్తుంది. అంటే టీం మెంబర్స్ చాలా బౌలింగ్ ఎట్లా ఉంది, బ్యాటింగ్ ఎలా ఉంది, బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? రోహిత్ శర్మ మీద చాలా హోప్స్ ఉన్నాయి ఈరోజు. రోహిత్ శర్మ మళ్ళీ పంత్, కోహ్లీ మొన్న నుంచి సరిగ్గా డిసప్పాయింటింగ్ చేస్తున్నారు. ఫైనల్లో చూస్తాం చాలా మంచి హిట్టింగ్ చేసి సిక్స్లు బాగా కొడతారనేసి అనుకుంటున్నాం. చూడాలి ఇంకా. 17 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫైనల్లో అప్పుడు ధోని సారథ్యంలో కప్ అయితే గెలిచినటువంటి పొజిషన్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందనుకోవచ్చా? రోహిత్ శర్మ చాలా వెరీ గట్టి కెప్టెన్, హిట్ మ్యాన్, సిక్స్లు చాలా బాగా కొడతారు. ఈరోజు ఎలాగైనా సరే కప్పు ఇండియాది అనేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇండియాది కూడా పక్కాగా షూర్. అది అంటే బలమైనటువంటి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి టీంలు ఇప్పటికే ఇంటికి పంపించేశారు. పాకిస్తాన్ తుదిపోరులో ఉంటుంది అనుకున్నారు కానీ ముందుగానే వెళ్ళిపోయినటువంటి పొజిషన్. కానీ ఇప్పుడు చూస్తే సౌత్ ఆఫ్రికాతో మీద సౌత్ ఆఫ్రికా కూడా అంత బలమైన జట్టుగా ఏం కనిపించట్లేదు. ఏం చెప్పచ్చు? కానీ అక్కడ బౌలింగ్ అనేది కీలకం అవుతుంది. సో తక్కువ స్కోర్స్ అయినా మనం దాన్ని కట్టడి చేయాలి ఎలా అయినా. సో బౌలర్స్, స్పిన్నర్స్ బాగా కీలకం అవుతారు ఈ మ్యాచ్లో కూడా, స్లో పిచ్ కాబట్టి. సో బౌలర్స్లో ఎవరు ఎక్కువ వికెట్స్ తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఎవరిదో టఫ్గా ఉంది? మనకి టోర్నమెంట్ మొత్తానికి చూస్తే అక్షర్ పటేల్ అనేది బ్యాట్ అండ్ బాల్ రెండుతోనే రాణిస్తున్నాడు. సో మనం దాని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవచ్చు. సో బ్యాట్స్మెన్స్లో ఇప్పటికే హిట్ మ్యాన్ ప్రతి మ్యాచ్లో కూడా ఇంచుమించుగా 15 క్రాస్ చేస్తున్నారు తక్కువ బాల్స్లో. ఈసారి అంటే హార్దిక్ పటేల్ ఉన్నాడు, అదేవిధంగా కోహ్లీ, ఇట్లా సూర్యకుమార్ యాదవ్, పంత్, వీళ్ళందరూ ఈ టాప్ ఆర్డర్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా స్కోర్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందనిపిస్తుంది? ఒకవేళ కోహ్లీ టాప్ ఆర్డర్లో అండ్ మిడిల్ ఆర్డర్లో దుబే కానీ ఆడితే మినిమం 180-190 స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం. లాస్ట్ మ్యాచ్ చూసినప్పుడు ఇంచుమించుగా చూస్తే 200 దాటుతుంది. అంటే రోహిత్ శర్మ కనుక ఫాస్ట్గా ఆడితే కనుక ఖచ్చితంగా స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ పొజిషన్ ఈ మ్యాచ్లో ఉండే అవకాశం ఉందా? ఫైనల్ అయినా ఏమన్నా ప్రతి ఫైనల్ లాగానే ఇండియా టీం ఏమైనా కొంచెం భయపడే అవకాశం ఉందా? లేదు, ఈ టోర్నమెంట్లో రోహిత్ శర్మ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. 180 ఈజ్ ద బెస్ట్ స్కోర్ ఫర్ ఫైనల్ అండ్ వీ కెన్ రీచ్ ఈజీలీ విన్ ఫర్ సౌత్ ఆఫ్రికా మీద ఈజీగా గెలగలం మనం. సో ఇండియాలో క్రికెట్ మ్యాచ్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరూ ఆడుతూనే ఉంటారు. క్రికెట్ అంటేనే ఒక పిచ్ అయితే ఉంటుంది. ఏం చెప్తాం ఇవాళ జరగబోతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ సంబంధించి? సగర్వంగా కప్పును తీసుకుని ఇండియాకి వచ్చేస్తారా? ధోని తర్వాత రోహిత్ ఖచ్చితంగా ఈరోజు కప్ ఎత్తుకుంటాడు. ఈరోజు కోహ్లీ కంబ్యాక్ కూడా అందరూ వెయిట్ చేస్తున్నాం. కోహ్లీ ఖచ్చితంగా సెంచరీ. భారత్ మాతాకి జై. సో మొత్తాన్ని చూడొచ్చు, యువతలో క్రికెట్ మోజు ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గల్లీలో కూడా చాలా మంది క్రికెట్ ఆడుతున్నటువంటి మనమైతే చూడొచ్చు. అంటే మ్యాచ్ జరిగే సమయానికి టీవీలకు అతుకుపోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్లో ప్రతి ఒక్కరి చేతిలో కూడా మా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడున్నా కూడా మ్యాచ్ని చూడొచ్చు అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా జరగబోయే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. అటు సౌత్ ఆఫ్రికా కూడా తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు. కానీ గత మ్యాచ్లతో పోలిస్తే సౌత్ ఆఫ్రికా జట్టు కొంచెం వీక్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇండియా కప్పును తీసుకుని ఇండియాకి సగర్వంగా వస్తుంది అనేది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ లవర్స్ చెప్తున్నటువంటి మాట. ఈసారి ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలుస్తాం, ఇండియా కప్పు తీసుకొస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఆల్ ది బెస్ట్. మనం కూడా ఇండియా టీంకి కోహ్లీ, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్, పంత్, రోహిత్ మొత్తం అందరూ కూడా రాణించాలి, బౌలర్స్ కూడా రాణించాలి. రోహిత్ శర్మ ఖచ్చితంగా కప్పును తీసుకుని ఇండియాకి రావాలనేది కోరుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళను కనిపిస్తోంది. కెమెరామెన్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.